అమరకుడు అనేటటువంటి మహారాజు, ఆయన మృత శరీరం ఇట్లా పడిపోయింది అప్పుడే మరణించి. శంకర్లకి సర్వ విద్యాపారంగతుడు. ఆయన ఆకాశ గమనం చేశారు. చెప్పుకున్నాం, మండన మిశ్రుడు ఇంట్లో తలుపులు వేసుంటే తలుపుల్లో ఇంచి అట్లా వెళ్ళిపోయారు అని. అవునండి. కాబట్టి శంకరాచార్యులు వారి ప్రతిష్టల్లో కానీ, భయంకరమైనటువంటి నీళ్లు పారే నీళ్లల్లో కానీ, లేదు మొత్తం నర్మదా నదిని ఇంత చిన్న కమండలంలో బంధించడం ఏమిటి, మొత్తం ప్రజలందరూ చూస్తుండగా, ఇలాంటి విద్యల యందు బహునిష్ణాతులు ఆదిశంకర్లు. శంకర్లు ఏం చేశారు, ఆయన ఈ మరణించినటువంటి అమరుకరాజు లోపలికి ప్రవేశించారు. పరకాయ ప్రవేశం ఎందుకు? ఈ శరీరానికి సన్యాసం ఇచ్చారు. శరీరం కదా సన్యాసము, మనస్సుకి శరీరానికి దీనికి సంబంధించింది కాబట్టి శరీరాన్ని ఇంకా వాడకూడదు. శరీరానికి పిండ ప్రదానాలు చేసేసుకుంటారు సన్యాసం తీసుకున్నప్పుడే. అవునండి. ఈ శరీరం ఇంకా పనికిరాదు కాబట్టి శరీరాన్ని వాడలేదు, ఆయన పక్కన పడుకోబెట్టారు. అందులో ఉండే జీవుడు ఇంతకుముందు ఒక శరీరం తీసుకుంటాడు, భవిష్యత్తులో ఇంకో శరీరం. జీవుడు ఎన్ని శరీరాలైనా తీసుకోవచ్చు. కాబట్టి జీవుడికి శరీరాలు తీసుకోవడం విషయంలో స్వాతంత్ర్యం ఉంది కర్మని బట్టి. వెంటనే ఈ అమరుక మహారాజు శరీరం లోపలికి శంకర్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు అమరుకుడి శరీరం కామముతోటి ఉన్నా ఏం చేసినా ఈయనకు సంబంధం ఉండదుగా, ఎందుకంటే ఈయనకి జీవుడు వేరు శరీరం వేరు అనేటువంటి స్థితి తెలుసుగా. అంటే మనలో ఉండే ఆత్మ కానీ శరీరం కానీ ఒకటి కాదా అండి? ఎలా అవుతుందమ్మా, మరణించిన తర్వాత ఈ జీవి వెళ్ళిపోయాడు అంటారు. వెళ్ళినవాడు మళ్ళీ పుడుతున్నాడు, అంతేనా? ఏదో ఒక శరీర ధారణ చేయాల్సిందే వాడు. 84 లక్షల యోనుల్లో ఏదో ఒక రూపంలో పుట్టాల్సింది. ఇదే హిందూ ధర్మానికి ఉన్న గొప్పతనం. మిగతా ధర్మాలు మనం తీసుకుంటే వాళ్ళకు ఒకటే జన్మ, మళ్ళీ వెనక ముందు ఏమీ లేదు. మళ్ళీ ఎప్పుడో ఆయన వస్తాడు, ఆయన వచ్చిన దాకా అది 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా 3000 సంవత్సరాలైనా మనం ఓ రోజు పడుకుంటేనే నడుములు పగిలిపోయి అల్లాడతాం. అట్లా వాళ్ళు సమాధిలో ఉండాల్సిందే. కానీ సనాతన ధర్మం అలా కాదు. జీవుడు వెంటనే ప్రయాణం మొదలు పెడతాడు, వెళ్తాడు, మళ్ళీ వర్ష రూపంలో వస్తున్నాడు, వృక్షాల్లోకి చేరతాడు. అక్కడి నుంచి మళ్ళీ వాడి యోగ్యతను బట్టి కుక్క తింటుందో, పిల్లి తింటుందో, మనిషి తింటాడో, ఎవరు తింటారో దానికి తగ్గట్టుగా వాడు మళ్ళీ పితృగర్భంలోకి వెళ్ళి అక్కడి నుంచి మాతృగర్భంలోకి వెళ్ళి వాడు స్త్రీ శరీరాన్ని పొందాలని ఉంటే స్త్రీకి సంబంధించినట్టు పుం శరీరాన్ని పొందాలంటే దానికి తగ్గటువంటి ధాతువులతోటి వాడు వెళ్ళి మళ్ళీ పుట్టుతున్నాడు. ఇది కర్మ సిద్ధాంతం. ఈ ఆదిశంకరాచార్యులు వారు ఎలాగూ వారి శరీరం ఉంది అంటే మళ్ళీ అదే శరీరంలో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది అంతే కదా. ఇటు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ జీవుడు ఈ శరీరంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు వారి ఆత్మ కిందే వస్తుందేమో. అంతే. అప్పుడు ఈ శరీరమే వాడుతున్నట్టు అవుతుంది. కానీ ఈ శరీరం ఇప్పుడు వాడకూడదు, ఇది మృత శరీరం కదా. కాబట్టి ఆయనది ఒక్కసారి సన్యాసం తీసేసుకున్నారు అంటే ఇంకా ఆ శరీరం పనికిరాదు. ఆయన ఒక్కసారి భీష్మించుకున్నారంటే దాని నుంచి బయటికి రాదు. కాబట్టి అమరుక మహారాజులోకి వెళ్ళారు. వెళ్ళి అమరుక మహారాజు యొక్క పత్నితోటి ఆయన చాలా రకరకాలైనటువంటి చర్చలు చేస్తూ గడిపారు 4 రోజులు. ఈ లోపల రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. ఏమిటి రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంది? ఎప్పుడూ లేనిది అసలు మన రాజుగారు ఏమిటి ఇంత దివ్య తేజస్సుతోటి వెలిగిపోతున్నారు, ఎవ్వరు వచ్చినా క్షణాల్లో దాని సమాధానం చెప్పేస్తున్నారు. ఈ లోపల ఉన్నది నిజంగా మరణించిన తర్వాతకి మరణించిన ముందుకి ఉన్న రాజులో చాలా మార్పు ఉంది అని మహామంత్రి అర్థం చేసుకున్నాడు. వెతకండ్రా ఎక్కడో ఈ మహానుభావుడి శరీరం పడి ఉంటుంది అని. వాళ్ళిగా ఈ శరీరాలు వెతకడం పనిలో పడ్డారు. ఆ శరీరాన్ని కాపాడుతున్నారు శిష్యులు. ఈ శిష్యులు శరీరాన్ని కాపాడటం ఇటు పక్కన ఒకటి జరుగుతుంది. శంకరాచార్యులు వారు శాస్త్ర చర్చ చేస్తున్నారు. ఇక శంకర్లు ఇక్కడుండి నేర్చుకుంటుంటే మంత్రికి తెలిసిందిగా అక్కడ శరీరం ఉంది అని. ఆ శరీరాన్ని అర్జెంటుగా తగలబెట్టేయండిరా అన్నారు. తగలబెట్టేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తే శిష్యులు బాగా గట్టిగా ప్రయత్నం చేసి దాన్ని ఆపి వచ్చి శంకరాచార్యులు వారు ఉన్నటువంటి ప్రదేశంలో ఏమిటిది అని మొత్తం చెబితే అప్పటికప్పుడు ఆయన శరీరం వదిలిపెట్టి అమరుకరాజులోంచి అక్కడికి వెళ్ళారు. ఆ అమరుకరాజు శరీరంలో ఉన్నప్పుడు అమరుక శతకము అని ఓ శతకాన్ని రాశారు. అది అమరుక పేరు మీదే రాసి పెట్టారు. దాన్ని అమరుక శతకము అంటారు. మొత్తం కామశాస్త్ర విషయాలన్నీ అందులో ఉంటాయి.